అందరికీ నమస్కారం. ఈనాడు దినపత్రికలో ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసం పేరు చాలా ఆకర్షణీయంగా ఉంది. పద్ధతి మార్చుకోరా. ఎవరిని అడిగారు ప్రశ్న? ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, ఉద్యోగస్తులను. ఎవరు అడిగారు? ప్రజలు. ప్రజలు అడిగారు. ప్రజల గళం ఇప్పారు. పద్ధతి మార్చుకోరా మీరు. ప్రతి పౌరుడు అడగాలి ఈ ప్రశ్న. ఎవరు ఒకళ్ళిద్దరు ముగ్గురు కాదు. రాష్ట్ర అభివృద్ధి గురించి, దేశ భవిష్యత్తు గురించి ప్రతి పౌరుడు అడగాలి. ప్రభుత్వాన్ని అడగాలి, పద్ధతి మార్చుకోరా. ఉద్యోగస్తులను అడగాలి, పద్ధతి మార్చుకోరా. అధికారులను అడగాలి, పద్ధతి మార్చుకోరా అని. అప్పుడే దేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి ఫస్ట్ క్లాస్గా తయారు ఉంటుంది. ఇది ప్రజల ఆవేదనకి ప్రతిధ్వని ఈ ప్రశ్న. అంచేత ఈ ప్రశ్న ఎంత అర్థం ఉంది దీంట్లో గ్రహించాలి. అధికారులు గ్రహించాలి, ఉద్యోగస్తులు గ్రహించాలి, ప్రభుత్వం గ్రహించాలి. ఈ ప్రశ్నకి సమాధానం కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే, అధికారులు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ. ప్రభుత్వం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. ప్రశ్నకి ప్రజలు మార్చుకోరా, మీ పద్ధతి మార్చుకోరా అని అడిగినప్పుడు ప్రభుత్వం సమాధానం జవాబు చెప్పాలి, అధికారులు జవాబు చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు, అయినా సమస్యల పరిష్కారం కావట్లేదు. ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి, కానీ స్పందన ఎక్కడా ఉండట్లేదు. ఉద్యోగస్తుల్లో, అధికారుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యం. ప్రజలంటే నిర్లక్ష్యం, వాళ్ళ పని విధానంలో నిర్లిప్తత. ఎందుకు? ప్రజల సొమ్మే కదా జీతాలు తీసుకునేది. ఆ సొమ్ముతోనే కదా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రజల్ని ఇంత నిర్లక్ష్యంగా చూస్తారా ప్రజల్ని? అందుకే ప్రజలు అడుగుతున్నారు, పద్ధతి మార్చుకోరా. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవస్థలు ఉండకూడదు. ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికే కానీ ప్రభుత్వం అధికారుల కింద ప్రవర్తించకూడదు. అధికారంలో ఉద్యోగస్తుల కింద, అధికారుల కింద మారకూడదు ప్రభుత్వం. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఉంది. అందుకే దాంట్లో లోటు కనపడుతోంది. కాబట్టి ఈనాడు ప్రజల గళం ఇప్పారు, అడుగుతున్నారు, పద్ధతి మార్చుకోరా. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు మార్చుకునేటట్టు తయారు చేస్తారు. పద్ధతి మార్చుకునేటట్టు ప్రజలే తయారు చేస్తారు. మిమ్మల్ని ఉద్యోగస్తులను మార్చుకునేటట్టు తయారు చేస్తారు, అధికారులను మార్చుకునేటట్టు తయారు చేస్తారు. సమయం ఇస్తున్నారు మీకు. ఆ సమయంలో మీరు పద్ధతి మార్చుకుంటే పర్వాలేదు, కానీ మార్చుకోకపోతే ప్రజలే మారుస్తారు మిమ్మల్ని. ప్రజల ఫిర్యాదులు సమయపాలనతో స్పందించాలి మీరు. దానికి ఒక టైం లిమిట్ పెట్టాలి. ఈ టైంలో మేము స్పందిస్తాం, ఈ టైంలో దాన్ని పరిష్కరిస్తామని చెప్పి సమయ పాలన పెట్టాలి ప్రతి ఫిర్యాదుకి. అధికారుల తీరుని పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని జవాబుదారీగా చేయాలి. ప్రతి పనికి జవాబుదారీతను చూపించాలి అధికారులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవల వేగం పెంచాలి. ప్రజల అవసరాలని కేంద్రంగా పెట్టుకునే పాలన సాగించాలి. ప్రతి స్థాయిలో
పారదర్శకత ఉండాలి, నైతికత, మార్పు ఉండాలి. ఇవి దేశ భవిష్యత్తుకి చాలా అవసరం, రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం. ప్రజలతో మమేకం అవ్వాలి, అటువంటి విధానాలను మీరు ఏర్పరచాలి. ప్రభుత్వం ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజల గురించే కదా ప్రభుత్వం ఉన్నది. ప్రజల గురించే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలతో మమేకం అవ్వకపోతే ఎలాగా? అందుకే అడుగుతున్నారు ప్రజలు, మీ పద్ధతి మార్చుకోరా. గళమి వేళ వినిపించారు, ఒకళ్ళు వినిపించారు, ఇద్దరు వినిపించారు, 10 మంది వినిపించారు. రేపు 1000 మంది అవుతారు, ఎల్లుండి 10,000 మంది అవుతారు, 1,00,000 మంది, 1,00,00,000 మంది. అటువంటి పరిస్థితి ప్రభుత్వాలు తెచ్చుకోకూడదు. మార్చుకోవాలి పద్ధతి. అధికారులు మార్చుకోవాలి, ఉద్యోగస్తులు మార్చుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మార్చుకోవాలి. ప్రజల్ని సేవకుల కింద చూడకండి. మీరు సేవకులు, ప్రజల యజమానులు. వారికి గౌరవం ఇవ్వండి. ప్రజలకి వారి వలనే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. ఉద్యోగస్తులైనా, అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ఈ స్టేజ్లో ఉన్నారు అంటే కారణము ప్రజలు. అటువంటి ప్రజలకు మీరు గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని మారుస్తారు. అందుకే అడుగుతున్నారు, పద్ధతి మార్చుకోరా. ఈ మార్పు రాష్ట్ర భద్రతకు అవసరం, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం, దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలకు అవసరం. అందుకే ప్రజలు అడుగుతున్నారు, పద్ధతి మార్చుకోరా. ఈరోజు అడుగుతున్నారు, రేపు అడుగుతారు, ఎల్లుండి అడుగుతారు. కానీ ఎంతమంది? ఈవేళ 10 మంది, రేపు 100, ఎల్లుండి 1,00,000 అలా పెరుగుతూ ఉంటారు. అదే 1,00,00,000 మంది, 2 కోట్ల మంది అడిగితే ఏం చేస్తారు మీరు? అటువంటి పరిస్థితి తెచ్చుకుంటారా మీరు? అంతేగాని పద్ధతి మార్చుకోరా? ఆలోచించండి. దయచేసి మార్చుకోండి. మీ గౌరవం మీరు నిలబెట్టుకోండి. ప్రజలకిచ్చే గౌరవం ప్రజలకు ఇవ్వండి. అది ఉద్యోగస్తులైనా, అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా. ప్రజలు ఎప్పుడు మీకు అందరికీ గౌరవం ఇస్తున్నారు. ఉద్యోగస్తులకు గౌరవం ఇస్తున్నారు, అధికారులకు గౌరవం ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తున్నారు. కానీ మీరే ప్రజలకి ఏమిస్తున్నారు? ఆలోచించండి. అందుకే అడుగుతున్నారు ప్రజలు, మీరు పద్ధతి మార్చుకోరా. మార్చుకోకపోతే మేమే మార్చేస్తాం. సోదరీమణులందరికీ మీ గల విప్పండి కోరుతున్నా. అడగండి, ప్రతి పౌరుడు ప్రభుత్వాన్ని అడగండి, అధికారులను అడగండి, ఉద్యోగస్తులను అడగండి, మీ పద్ధతి మార్చుకోరా అని అడగండి. అడుగుతారని ఆశిస్తూ, అందరూ అడగాలని కోరుకుంటూ, ఈ వీడియోని శాంతం మీరు చూస్తారని, చూసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను, అందరినీ కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఆఖరిగా మరి ఒకసారి ప్రభుత్వానికి, అధికారులకి, ఉద్యోగస్తులకి ఒకసారి విన్నవించుకుంటున్నాం. మరి ఒకసారి, మీరు పద్ధతి మార్చుకోరా. మార్చుకోవాలి. ఆ విధంగా మీరు మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని మారుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. జై హింద్.